క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. విజయోత్సవములు 30 రోజుల మన పాఠ్యభాగంలో దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ విజయోత్సవాలే అనే అంశాన్ని నేడు మనం అనుదిన వాహినిలో ధ్యానించుకుందాం. ప్రార్థన చేయాలన్న ఆశతో ఉన్న ఒక సహోదరి ఖాళీగా ఉన్న కుర్చీని లాగి దాని ముందు కూర్చొని మోకాళ్ళునింది. కన్నీళ్లతో ఆమె, నా ప్రియ పరలోకపు తండ్రి, ఇక్కడ కూర్చొనండి, మీరు నేను మాట్లాడుకోవాలి అన్నది. ఆ తర్వాత ఖాళీగా ఉన్న కుర్చీ వైపు నేరుగా చూస్తూ ప్రార్థన చేసింది. ప్రభువును సమీపించడంలో ఆమె ధైర్యాన్ని కనబరిచింది. ఆయన కుర్చీల్లో కూర్చున్నట్టు ఊహించి తన మొరనాలకిస్తున్నట్టు విశ్వసించింది. సర్వశక్తిమంతుడైన దేవుడు మనతో ఉండేటట్లు చేసే ప్రాముఖ్యమైన తరుణమే దేవునితో మనం గడిపే సమయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఒక పరస్పర ప్రక్రియగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు మన దగ్గరికి తప్పకుండా వస్తాడు. ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసు క్రీస్తు తన శిష్యులకు అభయమిచ్చాడు. మన పరలోకపు తండ్రి మనం చెప్పేది వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడై అనునిత్యము మనము ఆయన దగ్గరికి రావాలని ఎదురుచూస్తున్నాడు. మనకు అలసటగా, నిద్రగా, అనారోగ్యముగా ఉండి ప్రార్థించడానికి మనం పెనుగులాడే సమయాలుంటాయి. అందుకే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15 నుంచి 16 వచనంలో చెప్పబడినట్టు, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదామని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి వివరిస్తూ ఉన్నాడు. మనం బలహీనముగా ఉన్నప్పుడు, శోధనలు ఎదుర్కొంటున్నప్పుడు యేసయ్య మనలను అర్థం చేసుకుంటాడు. దేవుడు ప్రతి చోట ప్రతి సమయంలో మనకు అందుబాటులో ఉండి మనం తనతో పంచుకునే మాటలను వినడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. మనం ఆయనకు సమీపంగా వచ్చినప్పుడు బలహీనతలను అధిగమించి పొందిన బలం ద్వారా మనం ఎదుర్కొనే శోధనలపై విజయవంతులముగా చేయబడతా ఉండటంలో ఎట్టి సందేహము లేదు. దేవుని సమీపిస్తే ఎల్లప్పుడూ మన జీవితంలో విజయోత్సవాలే కదా. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.